హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ కషాయాన్ని తయారు చేసుకొని తాగితే 2-3 డేస్లో ఈజీగా జలుబు దగ్గు అనేవి తగ్గిపోతాయండి. అయితే ఈరోజు మనం ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చెప్పబోతున్నానండి. నాకు జలుబు చాలా ఎక్కువగా ఉందండి. ఫంక్షన్స్‌కి వెళ్ళటం వల్ల వాటర్ చేంజింగ్ వల్ల జలుబు చాలా ఎక్కువగా ఉందనమాట. సో, అందుకే ఈరోజు నేను కషాయం చేసుకుంటున్నాను. మీతో షేర్ చేస్తున్నానండి. ఈ కషాయం ఎలా చేయాలనేది. ముందుగా వచ్చేసి ఈ కషాయం తయారు చేసుకోవడానికి గుప్పెడు వేపాకులండి, కొద్దిగా తులసాకులండి, జీలకర్ర ఒక టీ స్పూను, వాము ఒక టీ స్పూను, ధనియాలు ఒక టీ స్పూను, లవంగాలు 3 లేదా 5, కొద్దిగా సొంఠి తీసుకోవాలండి. ఈ సొంఠిని మెత్తగా దంచి పౌడర్‌లా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్కలు చిన్న ముక్కలు 3 తీసుకోవాలండి. మిరియాలు తీసుకోవాలండి. నాకు ఇక్కడ మిరియాలు అవైలబుల్‌గా లేవండి మా ఇంట్లో. సో, నేను మిరియాలు వేసుకోవట్లేదనమాట. సో, ఉంటే తప్పకుండా వేసుకోండి మీ ఇంట్లో మిరియాలు ఉంటే. సో, వీటన్నింటిని కూడా ఒక పాత్రలో వేసుకోవాలండి. నేను చూడండి సొంఠిని ఎంత మెత్తగా చేసుకున్నానో. సో, ఇప్పుడొచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఇందులో. చూడండి నేను ఈ గ్లాస్ వాటర్ 2 గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఈ 2 గ్లాసెస్ వాటర్ కూడా ఒక గ్లాస్ అయ్యేంత వరకు మూత పెట్టి బాగా మరిగించుకోవాలండి. చూడండి ఒక గ్లాస్ అయ్యేంత వరకు నేను మరిగించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని నైట్ పడుకునే ముందు గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండేటట్లు తాగాలండి. అలా తాగితేనే మనకి ఈ కషాయం అనేది బాగా పనిచేస్తుందనమాట. నెక్స్ట్ ఇదే కషాయాన్ని ఎర్లీ మార్నింగ్ కొంచెం వేడి చేసుకొని బ్రష్ చేయకుండా గానీ, బ్రష్ చేసినాక గానీ తాగాలండి. ఇలా 2 ఆర్ 3 డేస్ చేస్తే ఈజీగా జలుబు తగ్గుతుందండి. దీనితో పాటుగా బాగా మరిగించిన నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని ఆ వాటర్ ఆవిరి పట్టినట్లయితే జలుబనేది చాలా ఈజీగా తగ్గుతుందండి. ఈ 2 కూడా 2 ఆర్ 3 డేస్ కంటిన్యూస్‌గా చేస్తే ఈజీగా జలుబనేది తగ్గిపోతుందనమాట. సో, ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.